89 ఎన్నికల్లో గెలిచి శాసనసభలో అడుగుపెట్టినటువంటి అంబటి రాంబాబు గారు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారిని, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రులుగా వరుసగా మీరు శాసనసభలో వారితో కలిసి మీరు ప్రయాణం చేస్తుంటారు. అయితే మీ ప్రయాణం మాత్రం మీరు విలక్షణంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి ప్రయాణించాలి, జీవితాంతం వారితోనూ వారి కుటుంబ సభ్యులతోనూ కలిసి మీరు మీ గమనాన్ని ఎంచుకున్న తీరు చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, మీ విధేయతకి ఒక్కొక్కసారి అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే క్రియాశీలక రాజకీయాల్లో మిమ్మల్ని నేను ఎంత గౌరవిస్తానో, ఎందుకంటే ఒక కుటుంబానికి నేను విధేయుడిని అంటే మీరు విధేయుడిగానే మీరు కొనసాగటం. అట్లాగే వి హనుమంతరావు గారు, రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారు, వాళ్ళకి నేను విధేయుడిని అంటే ఆయన విధేయుడిగానే కొనసాగుతారు. నిమ్మకాయల చినరాజప్ప గారు, నేను తెలుగుదేశం పార్టీలో నా ప్రయాణాన్ని ప్రారంభించాను కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నేను తెలుగుదేశంతోనే ప్రయాణిస్తాను. అంటే వివిధ పార్టీల్లో విధేయులు ఉన్నారు, లేరని కాదు. మీరు వీరిని ముఖ్యమంత్రులుగా చూసి నేను చెప్పిన మర్రి చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ఏమిటి వీళ్ళలో ఉన్నటువంటి ఆ విలక్షణత ఏంటి? మిమ్మల్ని ఏది రాజశేఖర రెడ్డి గారు ఎక్కువగా ఆకర్షించిన అంశం ఏంటి? ఎందుకు రాజశేఖర రెడ్డి గారితోనే కలిసి ప్రయాణించాలని? పాదయాత్ర కూడా సుదీర్ఘ పాదయాత్ర డాక్టర్ రాజశేఖర రెడ్డి గారితో మీరు, కరుణాకర్ రెడ్డి గారు. దీనిలో రాజశేఖర రెడ్డి గారు అందరికన్నా చాలా విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు సార్. పట్టుదల ఉన్నవాడు, అనుకున్నది సాధించాలనేటువంటి తపన ఉన్నవాడు, పేద ప్రజలకి సహాయం చేయాలనుకునేవాడు. వాళ్ళందరూ కాదని కాదు సుమార్థం, నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళే తత్వం కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను యుక్త వయసులో ఉన్నప్పుడు ఎమ్మెల్యేనయ్యాను, అంటే 31 సంవత్సరాలు. అసలు 25 సంవత్సరాలు ఉండగానే రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించడం మొదలెట్టాం. ఆయన డేర్నెస్ చూసి, మీరు ఆయన డేర్నెస్, ఆయన స్టేట్మెంట్స్ కొద్దిగా ఎక్సెస్గా ఉండే ఈ స్టేట్మెంట్స్, అది వేరే అంశం. అయినా వీ అట్రాక్టెడ్. శాసనసభలో ప్రవేశించిన తర్వాత ఆయన అమ్మడు నడవాలనుకునేది, నడుస్తున్న కొద్దిగా ఆయన చూపించే ప్రేమ చిన్న ప్రేమ కాదు, ఎంత సహచరుడిలాగా చూసేవాడు, ప్రేమగా చూసేవాడు. అట్ ది సేమ్ టైం ఇంకొక విషయం, మీరు కనవాళ్ళని నేను చిన్న కించపరుస్తున్నాను అనుకోవద్దు, కానీ రాజశేఖర రెడ్డి ఈజ్ ఎ మాస్ లీడర్, లైక్ ఎన్టీ రామారావు, లైక్ ఇందిరాగాంధీ, లైక్ ఎంజి రామచంద్ర. కనవాళ్ళు నాట్ సో. విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి గారు ఒక హిస్టరీ ఉంది, తెలంగాణ ప్రజా సమితి నేపథ్యం ఉంది. జనార్దన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ దే ఆర్ నాట్ మాస్ లీడర్స్. వాళ్ళని చూసి ఓట్లేరు. ఇందిరాగాంధీ చూసి వీళ్ళకి ఓట్లేస్తే వీళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు. బట్ రాజశేఖర రెడ్డిని చూసే ఓట్లేసేటటువంటి సందర్భాలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీలో. అలాంటి లెజెండ్ పర్సనాలిటీ కారణం ఆయన వ్యక్తిత్వం, ఆయన పోరాట పటిమ వల్ల ఆయన వరకు అట్రాక్ట్ అయ్యాం. అయ్యి నడవాలనుకున్నాం. ఆయన చాలాసార్లు కింద పడ్డాడు. ఒకసారి కడపలో అయితే ఓడిపోయాడనే, అప్పుడు 96 ఎన్నికల్లో ఓడిపోయాడనే. కేవీపీ రామచంద్రరావు గారు ఫోన్ చేస్తే ఎత్తడం మానేశాడు. 5445 ఓట్లతో గెలిచారు. అప్పుడు కేవీపీ రామచంద్రరావు గారికి మేము ఫోన్ చేస్తుంటే ల్యాండ్ లైన్ ఏమైందని ఫోన్, ఆయనకి అర్థం కాక ఫోన్ పక్కన పెట్టేశాడు. ఓడిపోయాడు అనుకున్నాం. కానీ ఓటమి ఎరుగని ధీరుడు. కడవలో అలా కాదే. చెన్నారెడ్డి గారు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, విజయభాస్కర్ రెడ్డి గారు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, జనార్దన్ రెడ్డి గారు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఈజ్ సపరేట్. అంతే. దానిలో మీరు ఎన్నిసార్లు ఎన్ని ఆలోచించినా రాజశేఖర రెడ్డి ఈజ్ ఎ లెజెండ్ పర్సనాలిటీ. ఆయన ఒక ప్రత్యేక వ్యక్తిత్వం, ఆయన ప్రత్యేకమైన రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి వెంట నడిచేటప్పుడు తృప్తిగా ఉంటుంది అనేది. అంతే సింపుల్. వాళ్ళు ఏమన్నా వాళ్ళు ద్వేషించడం కాదు, కడవాళ్ళందరినీ కూడా. అది ఒక రకమైన తృప్తి. ఆ తృప్తితోనే మన ప్రయాణం ప్రారంభించాం. దురదృష్టవశాత్తు ఆయన మరణించాడు. సరే, ఆయన కుమారుడు వెంట నడిచేటటువంటి అవకాశం కూడా కలిగింది. నేను కూడా చనిపోగానే ఇమీడియట్గా ఐ విల్ గో టు జగన్మోహన్. ఎక్కడ ఇంత ఒక క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయింది. ఏంట్రా రాజశేఖర గారి కుమారుని ఇంత వేధిస్తున్నారు, ఇదంతా దుర్మార్గం అనేటువంటి పద్ధతులు తెలియదు. సరే, కింద పడ్డాం, మీద పడ్డాం, అనేక రకమైన ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని. వీ డోంట్ కేర్. మళ్ళీ అధికారం కోల్పోయాం, అధికారం రాలేదు, అయినా డోంట్ కేర్. నడిచి వెళ్తూనే ఉన్నాం. అలాగే వెళ్తాం కూడా. ఇంకా ఎంత కాలమైనా అలాగే వెళ్తాం. బొందిలో ప్రాణం ఉన్నంత వరకే మన జీవితం అలాగే కొనసాగుతుంది. రాంబాబు గారు 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలిచింది. ఆ తర్వాత వైకాపా 3 సార్లు ఓడిపోయినటువంటి నియోజకవర్గం. అక్కడికి మిమ్మల్ని ఇవాళ పంపించడం జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి వరుస సంఘటనల నేపథ్యంలో నెగ్గుకు రాగలనని అనుకుంటున్నారు? ఖచ్చితంగా నెగ్గుకు రాగలనేటువంటి విశ్వాసం ఉంది. ఇంతకు ముందు మీకు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత 3 ఎన్నికల్లోనూ పార్టీ ఓటమి పాలైంది. 14, 19, 24 3 ఎన్నికల్లోనూ ఓటమి పాలైంది. సరే, మొదటిసారి ఓటమి పాలవటం అనేది 67 సీట్లు వచ్చాయి. ఆ సమయంలో నేను సత్యనపల్లిలో నేను ఓడిపోయాను. మొన్న ఓడిపోవటం అనేది కూడా నేను ఓడిపోయాను, అక్కడ మన రజనమ్మ ఓడిపోయింది. కానీ 2019లో ఓడిపోకూడదు.
యేసురత్నం గారు వేసవరత్నం గారు ఓడిపోకూడదు. సరే వేసవరత్నం గారు కూడా జస్ట్ ఒక 3 నెలల ముందు వచ్చాడు. ఆయనకి ముఖ చిత్రం అర్థం కాకపోవటం వల్ల ఓడిపోయాడని నా అభిప్రాయం. సార్ నేనేంటంటే 4 సంవత్సరాల ముందే జగన్మోహన్ రెడ్డి గారు నాకు అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీఆర్ వర్కింగ్ అవుట్. ఆ వర్కింగ్ అవుట్ క్రమంలోనే కదా ఇవన్నీ కూడా నాకు వచ్చిన. నేను దేవాలయానికి వెళ్ళి వస్తుంటే వాళ్ళు ఫ్లెక్సీ అంత ముందు కడితే నేను కాదంటాం, ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ వీ కెన్ వర్క్అవుట్ దట్. ఖచ్చితంగా గెలుస్తాననే విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాను. ప్రజలు ఆశీర్వదిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఆ గుంటూరు ఈ 2కు సంబంధించి నేను కరెక్ట్ అయిన క్యాండిడేట్ని నేను నమ్ముతున్నాను. ప్రజలను నమ్మించగలనే విశ్వాసం కూడా నాకు ఉంది. చూద్దాం, విలిసి నాకైతే చాలా ఫుల్ కాన్ఫిడెన్స్తో నేను ముందుకు వెళ్తున్నాను. చూద్దాం వాట్ విల్ అంటే హ్యాపెన్. సొంత పార్టీలో ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి గారు లాంటి వాళ్ళని ఎట్లా మీరు ఆయన ఈజ్ నాట్ ఎ మ్యాటర్ సార్. లేళ్ల అప్పిరెడ్డి గారు కానీ ఆయన వల్లే 3 పర్యాయాలు అక్కడ వైకాపా అభ్యర్థులు ఇవన్నీ ఓటమి చెందుతున్నారు ఆయనకి అనేది రూమర్స్ తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ప్రజలు కోరుకొచ్చిన తర్వాత అప్పిరెడ్డి లేదు, అంబటి రాంబాబు లేదు, శ్రీకాంత్ లేదు, ఇంకొకరు లేరు, గెలుస్తాం, దానిలో ఏమి సందేహం లేదు. ఇవన్నీ చిన్న రూమర్స్ తప్ప దానిలో ఫ్యాక్ట్స్ ఏమి లేవు. రాంబాబు గారు, మీ కుటుంబ సభ్యులలో మీ తర్వాత మీ కుమార్తె మీ రాజకీయ వారసురాలుగా అంబటి మౌనిక్ గారిని అభివర్ణిస్తున్నారు ఇవాళ. అంటే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు కుమార్తెకి ఇద్దరికి ప్లేస్మెంట్స్ ఎక్కడ అకామిడేట్ చేస్తారు, ఇంకొక కాన్స్టిట్యున్సీ అన్నది డిస్కషన్ లేదు, అదేం లేదు. సరే, అంటే ఇక్కడ ఇప్పుడు కొన్ని విషయాలు మనకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నాకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి అంశం మీ తనయ్య అలా నేను ఎప్పుడైతే జైలుకి వెళ్ళానో మా అమ్మాయి మాట్లాడేటటువంటి తీరు కానీ ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసిన అటాక్ చేసినటువంటి విధానం కానీ నాకు జైల్లో ఉన్నప్పుడు పేపర్లు చూశాను కానీ బయటకు వచ్చిన తర్వాత నేను చూశాను. చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసింది. ఎక్కడికి వెళ్ళినా నన్ను 3 ప్రశ్నలు అడుగుతారు, 3 అభినందనలు ఇస్తారు. ఒకటి 3 పాయింట్స్ చెప్తారు. ఒకటి ఏంటంటే, అంబటి రాంబాబు గారు మీ ఇంటి మీద దాడి జరగటం కళ్ళారా చూసాం సార్, చాలా అన్యాయం సార్ అని. జైల్లో ఉన్నప్పుడు మీరు రాంబాబు గారు కోర్టుకు వచ్చినప్పుడు మీరు పుష్పాలో లాగా తగ్గేదే లేదని చెప్పారే, అది అద్భుతం సార్ అంటారు. వీటితో పాటుగా మీ అమ్మాయి ఇచ్చినటువంటి లాంగ్వేజ్ అద్భుతంగా ఉంది సార్. ఈ 3టిని యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రజలు. సరే, ఇప్పుడు రాజకీయాలు అంటారా? ఇప్పుడు నేను ఆల్రెడీ రాజకీయాలు ఉన్నాను, నేను శక్తివంతుడు నేను అనుకుంటున్నాను. సో నేను మళ్ళా మా అమ్మాయికి ఈసారి ఏమీ అవకాశం రాదు. భవిష్యత్తు అంటారా? వీ విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. షీ ఈజ్ ప్రూవెన్, బాగా మాట్లాడుతుందని ప్రూవ్ చేసుకుంది. చూద్దాం, 18 రోజుల్లో నేను లేనప్పుడు బాగా మాట్లాడింది కాబట్టి, ఆమెకు మార్కులు బాగా వచ్చాయి కాబట్టి దీంతోనే పాస్ మార్కులు వస్తాయా రావా అనేది టైం విల్ డిసైడ్. చూద్దాం. నాకేం కుర్రోళ్ళు లేరు, నాకేం అబ్బాయిలు లేరు. అమ్మాయిలు కూడా ఉంది 3. ఒక అమ్మాయి యూఎస్లో ఉంటుంది, ఇంకో అమ్మాయికి రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉండదు. తనకు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంటే బాట వస్తుంది నిదానంగా. ఇప్పుడు సామాజిక కోణాన్ని, ఇప్పుడు మీ 3 కుమార్తెల్లో 2 అల్లుళ్ళు కమ్మ సామాజిక వర్గానికి చెందిన మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనమాట. అంతే, వాళ్ళ ఇష్టం, మనం చేస్తాం. అయినా సామాజిక కోణంలో వేధించడం అనేది దీనిని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే అది పొగరండి, వాళ్ళ పొగరంతే. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేస్తారు, అధికారంలో లేనప్పుడు చేయడం గుర్తుపెట్టుకోండి శ్రీకాంత్ గారు. మీరు చరిత్ర మీకు కూడా తెలుసు. అధికారంలో ఉన్నప్పుడే ధనం, కులం వారు ప్రదర్శన చేస్తారు, వాళ్ళ ఆధిపత్యం చేస్తారు. అధికారం లేనప్పుడు అట్లా ఉంటారు మళ్ళా. సో అది ఒక దుర్మార్గమైనటువంటి క్రీడ ఆడతారు వాళ్ళు. తట్టే గుంటూరు లాంటి ఆ ప్రాంతంలో మీరు ఇందాక చెప్పినట్టుగా నంబర్ ఎక్కువ ఉన్న చోట ఇంకా ఎక్కువగా ఆడుతుంటారు. సరే, దానికి వాళ్ళు తప్పనిసరిగా మూల్యం చెల్లిస్తారని నేను విశ్వసిస్తున్నాను. జైలు జీవితం 18 రోజులు. ఆ 18 రోజుల్లో మీ మానసిక స్థితి ఏంటి? ఐ డోంట్ కేర్ సార్. ఇప్పుడు మానసిక స్థితి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, జైలుకి వెళ్ళినప్పుడు లోన్లీనెస్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఉండదు. ఇంకా ఎవరికైనా కమ్యూనికేషన్ ఉంటుంది కానీ అంబటి రాంబాబు అసలు కమ్యూనికేషన్ ఉండదు. ఎందుకంటే పైనుంచి లోకేష్ ఆదేశిస్తుంటాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇవాళ రాంబాబు ఏం చేశాడు, ఎన్నింటికి బాత్రూమ్కి వెళ్ళాడు, ఎన్నింటికి పాస్కి వెళ్ళాడు, ఎన్నింటికి భోజనం చేశాడు, ఎన్నిసేపు నిద్రపోయాడు, ఎవరు వచ్చి కలిశారు, విజిటర్స్, ఇవన్నీ మానిటర్ చేసుకోవాలి. అంటే లోన్లీనెస్, బయట ఉన్న ఇన్ఫర్మేషన్ కట్ చేయటం, అది ఏం జరుగుతుందో బయట అర్థం కాదు మనకి. సో దీనివల్ల కొంత లోన్లీనెస్ వచ్చి మానసికంగా ఇబ్బంది పడతానని అనుకుంటారు. నేను అలా ఇబ్బంది పడలేదు. ఎందుకంటే అది ఇబ్బందిగా ఉన్నా ఎన్నాళ్ళు ఉంటుంది ఇబ్బంది? 18 రోజులు లేదా 20 రోజులు లేకపోతే 3 నెలలు, అంతే కదా, బయటకు వస్తాం కదా అనేది. నన్ను ఎవరు అడిగారు, ఏమంటే మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారండి అని అడిగారు ఒక ప్రశ్న, ఏదో ఇంటర్వ్యూలోనే.
లోపలికి వెళ్ళినప్పుడు ఏం ఫీల్ అవుతాం సార్, మళ్ళీ తిరిగి వస్తాం కదా అనే ఫీల్ అయ్యాను. అంతకు మించి ఏం ఫీల్ కాలేదు. నేను లోపలికి వెళ్ళినప్పుడు కొంతకాలం లోన్లీనెస్ ఫీల్ అయినా దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళాను. ఇన్ని రోజులైనా ఉండడానికి సిద్ధపడ్డాను. అక్కడ ఉన్నటువంటి జైలు మీట్స్ ఉంటారు కదా, వాళ్ళతో కాసేపు కాలక్షేపం చేసే కార్యక్రమం, ఆ భోజనం చేసేటప్పుడు కాలక్షేపం చేయటం, ఇట్లా చేయటం తప్ప ఒక లోన్లీనెస్ పెద్దగా బిజీగా నిరంతరం ప్రపంచంలో ఏం జరుగుతుందో వాట్సాప్ల ద్వారా టీవీల ద్వారా తెలుసుకుంటూ ఉండేటటువంటి వ్యక్తులుగా ఉన్న మనం ఒక్కసారి చీకటి ప్రపంచంలోకి వెళ్ళిపోయిన తర్వాత కొంత లోన్లీనెస్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను. పట్టుదలగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. ఎక్కడ ఏ ఒడిదుడుకులు లేకుండా నా 18 రోజుల జైలు జీవితాన్ని గడిపాను. భవిష్యత్ కార్యాచరణ అంబటి రాంబాబు గారిది ఎలా ఉండబోతోంది? రెండు. ఒకటి, నాకు అన్యాయం జరిగింది, న్యాయం జరిగేంత కూడా పోరాటం. జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో పోరాటం చేయటం, ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావటం. ఈ రెండే నా ముందున్నటువంటి ప్రధానమైన కర్తవ్యాలుగా భావిస్తున్నాను. ఆ రెండే కనపడితే నాకు ఇదేది కనపడదు. అర్జునుడికి చేప పక్షి కందు కనపడ్డట్టుగా నాకు ఆ రెండే కనపడేవి. మరింతగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ శ్రేణులకు చేరువు కావాలి అంటున్నటువంటి రాజకీయ విశ్లేషకుల మాటతో మీరు ఏకీభవిస్తారు. ఆయన దూరంగా ఉన్నారు, మరింత చేరువు కావాలి. ఇవాళ లోటస్ పాండ్కి తన కార్యక్షేత్రంగా లోటస్ పాండ్ని చేసుకుంటున్నారు. అట్లాగే వచ్చే సంవత్సరం నుంచి పాదయాత్ర మొదలు పెడతానని అంటున్నారు. ఆయన పాదయాత్రలో ఆయన అడుగు కదుపుతూ ముందుకు సాగుతారా? మీరు నాకు వయసు కోఆపరేట్ చేయాలి, లేకపోతే నడుస్తా. కానీ అప్పుడంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రజాప్రస్థానం, అప్పుడంటే వయసులో ఉన్నాం, బీపీ లేదు, షుగర్ లేదు, వీకెండ్. కానీ ఇప్పుడు వెళ్ళలేము. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మరింత చేరువు కావాలి అనేది ఒక నిరంతరమైన డిమాండ్. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత చేరువైనా అవ్వాల్సిందే. ఇంకా కానీ ఈ సచ్ ఎన్ లీడర్, ప్రతి వ్యక్తి ఆయనతో ఫోటో దిగాలనేటువంటి కోరిక ఆ రోజులు లేవు. మేము రాజశేఖర్ గారి టైంలో ఉన్నప్పుడు కానీ ఇంకో టైంలో కానీ ఈ సెల్ఫీలు లేవు, ఈ ఫోటోలు లేవు. ఇవాళ అన్ని చేతుల్లోకి వచ్చేసినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరింత దగ్గర కావాలని, జగన్మోహన్ రెడ్డి గారిని రోజు చూడాలని. ఎంత భయంకరంగా ఉంటుందంటే నిన్నొచ్చినాడు మళ్ళీ రేపు వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగాలని. నిన్నొచ్చినాడే అంటే ఆ రకమైనటువంటి ఒక ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అది ఎడారిలో వయస్సులాగా ఎంతమందిని ఆయన కలుసుకున్నా, ఎంతమందితో ప్రయాణం చేసినా, ఎంత చేరువైనా ఇంకా చేరువు కావాలి, ఇంకా ఎక్కువ మందిని కలవాలి, ఇంకా ప్రజలకు సన్నిహితం కావాలి అనుకోవడం అనేది సహజం. అది ఆయనకున్నటువంటి ఇమేజ్కి సంబంధించిన అంశంగా నేను భావిస్తూ ఆయన నిరంతరం కలుస్తూనే ఉన్నాడు. 2-3 గంటల సేపు అలాగే నుంచుని ఫోటోలు దిగుతుంటాడు ఆయన. మీరు ఆశ్చర్యపోతారు. 2-3 గంటల సేపు అలాగే నుంచుని కాళ్ళు నొప్పులు పుట్టినా ఫోటో దిగుతాడు, నవ్వుతాడు, సెల్ఫీ తీస్తాడు, పంపిస్తాడు, ఇట్లా చేస్తుంటాడు. ఇంకా ఏదో ఇది చూసి ఇంకా కావాలి, ఇంకా నేను దిగాలి చాలామంది ఉంటారు. నా దగ్గరికి వచ్చి ఏమండి మమ్మల్ని ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళండి సార్, ఒక ఫోటో తీసిన సార్ అంటారు. నాకు కష్టం అవుతుంది అది. అలా తీర్చాలంటే వెళ్ళి అక్కడే కూర్చోవాలి, నేను వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని ఎన్ని బోల్డ్ అంత ఇబ్బందులు ఉన్నాయి దానిలో. సరే, ఇంకా ఒకసారి పాదయాత్రకు వచ్చిన తర్వాత ఆ డిమాండ్ కొంత తగ్గిద్దని నేను అనుకుంటున్నాను. చూద్దాం సార్. ముందే అడుగుతున్నాను అని అనుకోకపోతే ఇంకా 8 నెలల సమయం ఉంది సంక్రాంతికి. మళ్ళీ సంక్రాంతి మొనగాడిగా రాంబాబు గారు మళ్ళీ ముగ్గుల పోటీలు, మళ్ళీ నృత్యాలు, పాటలు, ఈసారి కొత్త పాటలు ఉంటాయి ఖచ్చితంగా. ప్రతి సంవత్సరానికి ఒక కొత్త పాట ఉంటుంది. ఆ కొత్త పాట ప్రకారమే నాకు ఓపిక ఉంది. ఇంకా డ్యాన్స్ ఉంటుంది, సెటైరిక్గా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, న్యూట్రల్స్ని ఉత్సాహపరిచే విధంగా ఉంటుంది. అది ప్లాన్ చేద్దాం, ఇంకా టైం ఉందిగా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.